ఈ డెమోక్రసీని దీన్ని ఎంతో చక్కగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో మీ అందరిలో కూడా దేశభక్తి భావనలు మీ అందరిలో నింపాలని, అసలు స్వాతంత్రం అంటే ఏంటి, మనకి ఎందుకు వచ్చింది, దాన్ని మనం ఏ విధంగా ఎంజాయ్ చేయాలి అనే ఒక ఆలోచనతో మనందరం కూడా ఐక్యంగా ఎలా ఉండాలి అనే ఈ ఆలోచనతో గవర్నమెంట్ హర్ ఘర్ తిరంగా అనే ప్రోగ్రాం తీసుకొచ్చింది. ఈ ప్రోగ్రాం ఇవాళ భారతదేశంలో అత్యంత ఎక్కువ ప్రజానికం దీంట్లో పాల్గొనే విధంగా ఈ కార్యక్రమం ముందుకెళ్తారు. కనుక మీ అందరూ కూడా మీ ఇళ్ల మీద జెండాలు ఎగరేసుకుని మీరందరూ రేపు ఇండిపెండెన్స్ డేని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో మేమందరం వచ్చి మీ దగ్గర ఇది చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా ఇవాళ విభజన జరిగి 80 ఏళ్ళు పూర్తవుతాయి. అదే కాకుండా వందే మాతరం మన నేషనల్ సాంగ్ ఏదైతే ఉందో 150 సంవత్సరాలు ఈ సంవత్సరంతో కంప్లీట్ అయింది. కనుక ఇది ఒక యూనిక్ సెలబ్రేషన్గా కూడా మనం అందరం భావించాలి. అది కాకుండా ఇవాళ ఏదైతే ఉందో విభజన జరిగి 2 దేశాలు ఏర్పడి చాలామంది ఈ దేశం నుంచి ఆ దేశానికి ముస్లిమ్స్, అట్లానే హిందువులు ఆ దేశం నుంచి ఈ దేశానికి చాలామంది వలసలు వెళ్ళిపోవాల్సి వచ్చింది. దాంతో వాళ్ళ ఇల్లు ఆస్తులు ఎన్నో వదులుకుని అక్కడి నుంచి ఇక్కడికి మార్పిడి జరిగినాయి. ఇటువంటి వలసల్లో ఎంతోమంది మన భారతీయులు ప్రాణాలు అర్పించారు. అటువంటి ప్రాణాలు అర్పించిన గొప్ప మన భారతీయులకి, అలానే గొప్ప నాయకులు ఎవరైతే ఈ భారతదేశం కోసం వాళ్ళ ప్రాణాలు అర్పించారో వాళ్ళందరినీ మనం ఇవాళ స్మరించుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. ఎందుకంటే మన భవిష్యత్తు కోసం వాళ్ళందరూ ప్రాణాలు అర్పించారు. మనం ఎవరికన్నా భవిష్యత్తు కోసం అవసరం అయితే ఏం చేస్తారు, మీరు అమ్మా నాన్నకి రేపు మీరు పెరిగితే వాళ్ళకి ఏదైనా కొంత డబ్బు ఆర్థిక సహాయం చేస్తారు. కానీ మన పూర్వీకులు ఏం చేశారు, మన కోసం వాళ్ళ ప్రాణాలే అర్పించేశారు. మనం ఇవాళ ఈ విధంగా సుఖంగా ఉన్నామంటే వాళ్ళందరూ మనకి చేసిన త్యాగాలే. కనుక ఈరోజు మనం అందరం వాళ్ళందరినీ స్మరించుకుంటూ మనం ఈ దేశ భవిష్యత్తు కోసం మనం అందరం కూడా కష్టపడి తాపత్రయపడి మనం దీని గురించి ఆలోచించాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు. భారత్ మాతాకి జై.